దే కాంట్ స్టాండ్ సౌండ్ డాక్ట్రిన్. వారికి సూటబుల్ అయిన మెసేజెసే దే వాంట్ టు హియర్. చక్కటి వాక్యాలు, ఎట్లా మనకి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా, యా గాడ్ విల్ డీల్ విత్ యూ, గాడ్ విల్ లిఫ్ట్ యూ, గాడ్ విల్ రివార్డ్ యూ అంటే ఏం చేస్తారు? డెఫినెట్గా అటువంటివి చూసి మీరు పొంగిపోతారు కదా, థింకింగ్ దట్ ఎస్ అంటే నా బాధ దేవుడు విన్నాడు, దేవుడు నాతో మాట్లాడు. అదే పాపం గురించి చెప్పండి, నీ పాపం ఈరోజు ఒప్పుకో, లేదంటే నరకం పాలైతావు, దేవుడు తీర్పు వస్తుంది, దేవుడు ఉగ్రత వస్తుంది అంటే వింటారా? వెంటనే తీసేస్తారు కదా, తీసేసి మార్చేస్తారు. ఎందుకు? అటువంటి బోధలు మనకొద్దు. మనకేమి కావాలో వాట్ ఈస్ సూటబుల్ టు అవర్ ఇయర్స్, ఇచ్చింగ్ ఇయర్స్. దురదగల చెవులకి ఏది వినాలనుకుంటున్నారో ఆ వాక్యాలే కావాలన్నమాట. అట్లా అయిపోయింది. సరైన బోధ లేనప్పుడు ఏమైపోతారు జనులు? పడిపోతారు. మొదటగా మోసముతోటి పడిపోతారు, అపవాది తెచ్చే మోసంతో. రెండోది ఏంటిది? సరైన బోధ లేనప్పుడు మోటివేషనల్ స్పీచెస్ తోటి. చూడండి, దే డోంట్ వాంట్ బిబ్లికల్ టీచింగ్. సరైన వాక్యము, ఉపదేశం వద్దు. ద బైబిల్ టీచెస్ ఎవ్రీథింగ్, హోల్ కౌన్సిల్ ఆఫ్ ద వర్డ్, హోల్ బైబిల్. అది మనని తిట్టుటకు, సరిచేయుటకు, దిద్దుబాటు, రిబ్యూక్, టు కౌన్సిల్, అన్నీ వాక్యం అంటేనే. ఈవెన్ జస్ట్ మీరేం వింటున్నారో కాదు, కొంతమంది జస్ట్ ఆ వర్స్ ఆఫ్ ద డే ఒక చదివేస్తే అయిపోతుందని అనుకుంటారు. అది కూడా ఆ వర్స్ ఆఫ్ ద డేలో కూడా మళ్ళీ చాయిసెస్, దాంట్లో బ్లెస్సింగ్స్ ఉంటేనే. చూడండి అటువంటి వాటికి ఎన్ని లైక్స్ వెళ్తాయో. ఏదైనా దేవుడు కమాండ్మెంట్ ఉందనుకోండి, చేస్తారా? నో. అండ్ దే రిజెక్ట్ కరెక్షన్. దిద్దుబాటుని తిరస్కరిస్తారు వీళ్ళు. వద్దు, వారికి దిద్దుబాటు వద్దు. ఏ సంఘాలైనా చూడండి, ఇవాళ రేపు ఎక్కడైనా దిద్దుబాటు ఉందా, ఆర్ పాస్టర్ వాళ్ళు ఏమైనా చెప్పారా, అంతే, లెట్స్ క్విట్ ద చర్చ్, ఇంకా చర్చ్కి కూడా వెళ్ళొద్దు, వద్దు, మా గురించే చెప్తున్నారు అని అనుకుంటారు. అండ్ ఇంకోటి, దే చూస్ కంఫర్ట్ ఓవర్ కన్విక్షన్. పరిశుద్ధాత్మ ఒప్పింపు గురించి, అది దాని గురించి వద్దు వారికి ఏది హృదయానికి నెమ్మదిగా మంచిగా అనిపిస్తుందో, తీయగా మాటలు, అటువంటివి కావాలి. నేను ఎప్పుడు అనుకుంటా, లార్డ్ కన్విక్ట్ 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 త్రూ యువర్ హోలీ స్పిరిట్. ఒప్పింపజేయి ప్రభా, ఇంకేదైనా రివీల్ లార్డ్, రివీల్, సో దాట్ ఎంత రివీల్ చేస్తే ఐ కెన్ బీ మోర్ లైక్ యూ, అంతగా ఐ కెన్ కమ్ ఇన్ టు యువర్ లైక్నెస్, నీ పోలికలోనికి నేను వస్తాను ప్రభా అని వీ నీడ్ టు ఆస్క్ ఎవ్రీ డే. నా మాటల్లో దేవా ఒప్పింపజేయి. ఎవరినైనా ఏదైనా తెలిసి తెలియక బాధ పెట్టామా, అన్నామా, తొందరపడి ఏమైనా జడ్జి చేసామా, తీర్పు తీర్చామా, కన్విక్ట్ హోలీ స్పిరిట్, కన్విక్ట్ అని.